వాడే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు. క్వాలిటీ లేని ఫుడ్ విక్రయిస్తున్న వాళ్లపై అధికారులు సీరియస్ అయ్యారు. జగదాంబ జంక్షన్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేశారు 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు. 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ హోటల్లో ఫ్రీజ్ చేసిన ఫుడ్ను గుర్తించామన్నారు. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారు. కిచెన్లో పరిశుభ్రత అనేదే పాటించడం లేదు. ఇక్కడ ఫుడ్ను టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపిస్తున్నామన్నారు అధికారులు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తామని, ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయన్నారు. నిబంధనలు పాటించిన వాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. పాయిజన్ ఫుడ్తో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వాళ్లను క్షమించేది లేదంటూ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. సూర్య, ఇది జరిగి ఎంతసేపు అవుతోంది? అలాగే ముఖ్యంగా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? విశాఖలో అయితే ఒకే సమయంలో దాదాపు 20 చోట్ల 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులతో అయితే తనిఖీలు జరిగాయనైతే మనం చెప్పుకోవచ్చు. వదలడు సినిమా మాదిరిగానే ప్రతి ఒక్క హోటల్